హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మల్లికా శేఖర్ బ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే వారం రోజుల పాటు చట్నీ పాడవకుండా ఇవాళ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మెంతాలు, జీలకర్ర, ఆవాలు వేయించి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా టమాటా పండ్లు, చింతపండు కాస్త ఆయిల్ వేసి చిన్న మంటలో ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇవాళ సండే కదా, పక్కన అయితే కలర్ రైస్కి పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఇందాక వేయించి పెట్టుకున్నటువన్నీ ఇక్కడ పొడి చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ టమాటా పండ్లు కాస్త మగ్గాక కారము, ఇంకా మనం పొడి చేసుకున్న పిండి, అలానే ఇంకా మూత వేసి కొంచెంసేపు అలా మగ్గించాలి ఫ్రెండ్స్. తర్వాత కాస్త ఉప్పు వేసుకొని ఇలా పప్పు గుత్తి తీసుకొని ఎనుపుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మిక్సీ కన్నా ఇలా ఎనుపుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకా జీలకర్ర అన్నీ వేసుకొని తర్వాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక వారం పాటు అయినా చట్నీ పాడవకుండా చాలా బాగుంటుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.